అమరావతి కథలు. ఎంగిల రామశాస్త్రి తండ్రి పేరు శాస్త్రిలా సోమయాజి కాకపోయినా కర్మిష్టి 17 వయసుకే వేదం 82 సన్నాలు ఆపోషణ పట్టాడు. ఆ పైన తర్కం అభ్యసిస్తూ అంతో ఇంతో వేదార్థం కూడా గ్రహించాడు. పటువుగా త్రికాలమందు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తూ గాయత్రి మంత్రంతో పోసన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా కాలం గడుపుతున్నాడు. సభల్లో ఎందరు పెద్దలున్నా పిన్నవాడైన రామశాస్త్రికి పెద్దపీట చేశాడు. పేరి శాస్త్రి కొడుక్కి వయసు వచ్చింది కదా, వివాహం చేద్దామని సంకల్పించాడు. కానీ రామశాస్త్రి మనసు వివాహం వద్దన్నది. సంసారము తుచ్చమైంది అని మనసు పదే పదే చెబుతున్నా తండ్రి కాదనటం ధర్మ సమ్మతం కాదని పెళ్ళికి ఒప్పుకున్నాడు. అప్పటిదాకా బ్రహ్మచారిగా ఉన్న రామశాస్త్రికి దోవతి కట్టుకోవటం చేత కాకపోతే పెళ్లిపీటల మీద పురోహితుడు కుచ్చిళ్ళు పోసి రామశాస్త్రికి దోవతి కట్టవలసి వచ్చింది. తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసం పిల్లోళ్ళు తాళి కట్టాడే పెళ్ళైన తర్వాత మళ్ళీ జపము తనచ్చాడు. పేరు శాస్త్రి దంపతులు కొడుకు వెళ్ళి చూడటానికి నోచుకున్నాడు. కానీ కోడల్ని గడపలోకి తెచ్చుకొని సంబరం చూడకుండానే వెళ్ళిపోయాడు. అత్త మామ లేని ఇంట దేవమ్మ కోడలు అడుగుపెట్టింది. రామశాస్త్రికి దీటైన ఇల్లాలు దేవమ్మ రామశాస్త్రి జపాలకి తపాలకి రోజు 6 గంటలు పడేది. దేవమ్మ పూజకి పురస్కారాలకి రోజు 10 గంటలు పట్టేది. దేవమ్మ అత్తింటికి వస్తూ కామాక్షి విగ్రహాన్ని తనతోనే తెచ్చుకుంది. ఆమె సేవే అనునిత్యం. ఇక రామశాస్త్రి అనుక్షణం ఇచ్చాడు. రామశాస్త్రి భార్యతో వాకిలి కావాలి అని అడగడు. ఆమె ఏం చేసి పెడితే అది తింటాడు. దేవమ్మ కామాక్షి విగ్రహాన్ని అమ్మ నీ నివేదనకి ఏం చేయమంటావు అని అడిగి తోచింది చేస్తుంది. రామశాస్త్రి జపమైపోయిన తర్వాత దేవమ్మ పూజ కాక భోజనానికి పిలవకపోతే రామశాస్త్రి తండ్రి నా జపం చాలలేదా అనుకొని తిరిగి పంచాక్షరి మొదలుపెట్టాడు. ఊరందరికీ వాళ్ళు భార్యాభర్తలే కానీ వాళ్ళు ఎప్పుడు అలా అనుకోలేదు. ఎవరి జపం వారిది. రామశాస్త్రి ఈశ్వర ధ్యానం, దేవమ్మకి కామాక్షి స్తవం. కానీ ఈశ్వరుడు కామాక్షి ఆది దంపతులు వాళ్ళకెన్నడూ తట్టలేదు. ఒక రోజున రామశాస్త్రి పొలం వెళ్ళవలసిన పని కావటం చేత కృష్ణా స్నానానికి మధ్యాహ్నం 11 గంటల వేళ వచ్చాడు. అప్పటికి కృష్ణా రేవంత నిర్మానుష్యంగా ఉంది. రామశాస్త్రి రాగి చెట్టు తోముకొని ఒడ్డున పూరించి అంగోస్త్రం నడుముకు చుట్టి ఒక మునక వేసి పక్కకి చూస్తే ఓ బండ మీద ఉప్పెర్లా స్నానం చేస్తూ వచ్చింది. ఆ నల్లపిల్ల మంచి వయసులో ఉంది. ఉతికిన గుడ్డలు పక్కన పడేసి నామమాత్రంగా ఒక చిన్న గుడ్డ మొలకి చుట్టుకొని వాయిదా స్వేచ్ఛగా వెచ్చటి ఎండలో కృష్ణలో మునక చాలని గుడ్డతో పొంగుతున్న పక్షాలను దాచుకోలేకపోతుంది. పక్కన మగ మనిషి ఉన్నాడన్న ధ్యాస లేకుండా ఒళ్ళంతా రుద్దుకుంటూ చెంగున వేళలోకి దూకి ఈడ్చుకుంటూ మళ్ళీ బండ మీదకు వస్తుంది. రామశాస్త్రి ఆ నల్లపిల్లని ఆ రీతిలో చూడగా లోపలేదో కలుక్కుమంది. మనసు బిగించుకొని మరొక మునక వేసి సూర్యుడికి ఆర్క్యమిచ్చాడు. నోట మంత్రం నడుస్తోంది కానీ మనసు నల్లపిల్లపైనే పరుగు తీస్తోంది. పెళ్ళుమని వయసు ఆ నల్లపిల్లది. కృష్ణలో సూళ్ళులా వంటి వంపులు, తరుముకొస్తున్న కెరటం నవ్వులు, బారలుగా ఈడుతోంది పిల్ల. నల్లటి కృష్ణలో నల్ల చేపలా దూసుకుపోతోంది. రామశాస్త్రి గాయత్రి స్వాగతం లేదు. మళ్ళీ పక్కకి తిరుగు చూస్తున్నాడు. ఇంకేవో చూస్తున్నాడు. ధ్యాసే లేకుండా స్వేచ్ఛగా ఆనందంగా కృష్ణలో కలిసిపోతుంది ఆ పిల్ల. కృష్ణ అంత అందంగా ఉంది. ఆ కన్య అనిపించింది రామశాస్త్రికి. కకావికలమైన మనసుతో ఒడ్డుకొచ్చాడు రామశాస్త్రి. దేవమ్మ అన్నం వడ్డిస్తుంటే భార్యని తదేకంగా చూశాడు. పచ్చటి ముఖం మీద పెద్ద కుంకుమ, కానీ దేవికి పూజ చేసిన గన్నేరు పువ్వు ఆమె కొప్పులో ఎత్తుగా నుంచుంది. నల్లపిల్ల కాదు, శ్రీదేవి కూడా అందంగా ఉంటుంది అనిపించింది. కళ్ళు ఇచ్చుకొని చూశాడు. అన్నం కలిపి ఓ ముద్ద నోట్లో పెట్టుకొని 2వ ముద్ద పక్కనే కూర్చున్న విసనకారతో విసురుతున్న భార్య నోటికి అందించాడు. దేవమ్మ అబ్బురుపడి ఎంగిలి కాదో అంది. ప్రసాదం కాదు అన్నాడు రామశాస్త్రి. అయితే అనుగ్రహించండి అని నోరందించటానికి బదులు దోసెడు పట్టింది. రామశాస్త్రి ముద్ద దోసెట్లో ఉంచితే కళ్ళు కద్దుకొని నోట్లో వేసుకున్నాడు. రామశాస్త్రి సాయంత్రం దైవ దర్శనానికి వెళుతున్నారు. కానీ లోపల అనేక సందేహాలు. గుడి నిండా స్త్రీలు, వాళ్ళ జళ్లలో పూల చెట్లు, వాన
మండపం నిండా పట్టుకుంది. ధ్వజమిస్తూ దగ్గర ఆరు బయటలో కూర్చున్న పూలవాన, గాలి పూలవాన, వెన్నెల పూలవాన. నడుస్తూ నడుస్తూ అప్పయ్య దీక్షితులు అడుగులో కూర్చుంటే నుంచుని ప్రశ్నించాడు రామశాస్త్రి తాత. సంసారం విషవృక్షం కా. అప్పటికి దీక్షితులు గడ్డం చాటున నవ్వుకొని, విషవృక్షమే, ఆ విషవృక్షానికి అమృత ఫలాలు కాస్తాయి అన్నాడు. మరి కొంతసేపటికి రామశాస్త్రి తెలిసి చేదు తింటామా అని అడిగాడు. చేదు తెలిసిన నోటికి తీపి రుచి బాగా తెలుస్తుందా అన్నాడు. రామశాస్త్రి ఇంటికొచ్చాడు. భోంచేసి తొంగచాప మీద పడుకుంటే భార్య కాసేపు కాళ్ళెత్తి దండం పెట్టి మంగళసూత్రాలు కడకద్దుకొని మామూలుగా పెడుతుంటే అన్నాడు, పార్వతీదేవి భర్త సేవ చేసి వేరే వెళ్ళిపోయేదా? ఆ సంగతి కామాక్షిని అడగాలి అని దేవమ్మ. అడగనక్కర్లేదు, నా తీసుకుడి చెప్పాళ్లే అంటూ భార్యని దగ్గరకు తీసుకున్నా. ఆనాటి నుంచి దేవమ్మకు వేరే తాపతో పని లేకపోయింది. మరి 2 సంవత్సరాలలో ఆ ఇంట అమరేశ్వరుడు చాముండేశ్వరుడు పుట్టాడు.